శభాష్ అనిపించుకుంటున్నారు తెలుసా కొంతమంది. ట్రోల్ చేయడమే వాళ్ళ టాలెంట్‌గా పెట్టుకున్నారు. కంటెంట్ అర్థం కాకపోయినా, ఏది పూర్తిగా వినకపోయినా, మరీ ముఖ్యంగా ఎదుటోళ్ళు చెప్పేది అర్థం కాకపోయినా సరే, కామెంట్స్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో వేస్తూ ఉంటారు. ఫుల్ కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటారు. ఇది అని. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టాలెంటే. నమ్మి తీరాలి మరి. అయితే గరికపాటి నరసింహారావు గారు ఆయన స్థాయిని అర్థం చేసుకునేంత శక్తి లేకపోతే కనీసం సైలెంట్‌గానే ఉండొచ్చు కదా! అదొక ఆప్షన్ కూడా ఉంది. కానీ అలా ఉండవు. ఎందుకంటే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ కదా! వైష్ణవి చంపేసినావు అంటే అయ్యో పాపంలే, లేకపోతే చంపినోడిని దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి ఆ దేవుడికి వదిలేస్తాం. కానీ రిప్పని పెట్టి తప్పించుకుంటాం. భోజనం వద్దు అన్న గరికపాటిని మాత్రం తగిలేసుకుంటాం. సొసైటీలో ఇదో పెద్ద సమస్య అయిపోయింది. దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు అని కనీస శ్రద్ధ లేకుండా పోయింది. దాని గురించి మాట్లాడదాం. ఇక ఆయన మాట్లాడిన మాటల గురించి మాట్లాడతాం, రీల్స్ చేస్తాం, ధైర్యంగా ముందుకొస్తాం. ఎందుకంటే మనకి సోషల్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువ కదా. అయితే మనం ఎంత అజ్ఞానులం అనేది ఆయన గురించి వింటే తెలుస్తుంది. గరికపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకులు, మహాసహస్రావధాని ఇవన్నీ ఒక్క రోజులో సంపాదించేది మాత్రం అస్సలు కాని కాదు. చాలా కష్టం కూడా. దైవానుగ్రహం వల్ల సిద్ధించినవి. ఆయన పేరు చెప్పగానే తెలుగు సాహిత్యం, సంస్కృతి, ఆధ్యాత్మికతే గుర్తుకొస్తుంది. ఇప్పటికీ అది బ్రతుకుంది అంటే కేవలం వాళ్ళ వల్లే. ఆయన ప్రసంగం వినే వాళ్ళని ఆకట్టుకునేలాగే ఉంటుంది. అయితే క్లిష్టమైన విషయాలను కూడా చాలా సులభంగా హాస్యంతో చెప్పగలగడం అనేది ఆయన స్టైల్ కదా. తెలుగు భాషను ప్రోత్సహించడం, పూర్వ సాహిత్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం అనేది ఆయన జీవిత ధ్యేయం కూడా. పురాణాలు, ఇతిహాసాలు ఆధారంగా జీవన విలువలు చెప్పడం ఆయన ప్రసంగాల ప్రధాన బలం. ఇక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమవుతాయి అన్నమాట ఆయన మాట్లాడే మాటలు. అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది దాన్ని వేరే విషయాలతో అంటే పురాణాలతో వాటన్నిటితో కంపేర్ చేసుకొని ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది ఏంటి అనేది ఆయన తెలుసుకొని మాట్లాడతారు. కేవలం వినోదం మాత్రమే కాదు, ఆయన మాటల్లో ఎప్పుడూ ఒక సందేశం ఉంటుంది, ఒక నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. అయితే ఆయన మాటల్లో జ్ఞానం, హాస్యం, సంస్కృతి అన్నీ కలగలిపి ఉంటాయి. అందుకే చాలామంది ఆయన గౌరవంగా చూస్తారు కూడా. ఇక చిన్న చిన్న విషయాలను పట్టుకొని పెద్దగా చేసి ట్రోల్ చేయడం మానసిక రుగ్మత, అదొక మూర్ఖత్వం. సో తెలుసుకొని ఎవరు ఏం మాట్లాడారు, ఏ విధంగా స్పందించాలి, దేన్ని హైలైట్ చేయాలి అనేది తెలుసుకుంటే చాలా మంచిది.